జూలై 11, 2025 సంవత్సరం రోజున ప్యారిస్ వేదికగా జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో యునెస్కో మన భారతదేశం నుండి 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ని గుర్తించడం జరిగింది. పోటీ పరీక్షల కోణంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పైన రెగ్యులర్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో వాటన్నిటిని అనగా భారతదేశానికి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని పరిశీలిద్దాం. ముందుగా మహారాష్ట్ర రాష్ట్రంలోని అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, విక్టోరియన్ గోథిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్స్ ఆఫ్ ముంబై అండ్ ఛత్రపతి శివాజీ టెర్మినస్. గుజరాత్ రాష్ట్రం నుంచి ధోలావీరా, రాణి కి వావ్ ఎట్ పటాన్, హిస్టారిక్ సిటీ అట్ అహ్మదాబాద్, చంపనేర్, పవగాద్ ఆర్కియాలజికల్ పార్క్. రాజస్థాన్ రాష్ట్రం నుంచి జంతర్ మంతర్ జైపూర్ లో ఉంది. క్లీడియో నేషనల్ పార్క్, జైపూర్ సిటీ. హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, దేశ రాజధాని ఢిల్లీ నుంచి కుతుబ్ మినార్, హుమయూన్స్ టాంబ్ మరియు రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్. ఇక చండీగఢ్ విషయానికి వస్తే ప్రస్తుతం భారతదేశంలో ఏకైక గ్రీన్ సిటీ చండీగఢ్ లోని ది ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీ కార్బ్యూజర్ ని గుర్తించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ మరియు కాల్కా సిమ్లా రైల్వే. ఇకపోతే ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్. ఉత్తరప్రదేశ్ నుంచి ఆగ్రా ఫోర్ట్, తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీ. అలాగే బీహార్ రాష్ట్రం నుంచి మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, గాయా ఆర్కియాలజికల్ సైట్ ఆఫ్ నలంద, మహావీరా ఎట్ నలంద. సిక్కిం రాష్ట్రం నుంచి ఏకైక హెరిటేజ్ సైట్ కాంచనగంగా నేషనల్ పార్క్. అస్సాం నుంచి మనాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కాజీరంగా నేషనల్ పార్క్. మొయిదమ్స్ చెరైడియో 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఇవి అహోమ్ డైనాసిటీ యొక్క పురాతన సమాధులు. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే సుందర్బన్స్ నేషనల్ పార్క్, అలాగే శాంతినికేతన్ మరియు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే. ఒడిస్సా రాష్ట్రం సన్ టెంపుల్ పార్క్. తెలంగాణ రాష్ట్రం నుండి కాకతీయ రుద్రేశ్వర టెంపుల్, దీనిని రామప్ప టెంపుల్ అని కూడా అంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ శాంచి, రాక్ షెల్టర్స్ ఆఫ్ బింబెట్కా, ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఇక తమిళనాడు రాష్ట్రం నుంచి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్ సెట్ తాంజావూర్, గంగైకొండ చోళాపురం అండ్ దర్సురాం. నీలగిరి మౌంటైన్ రైల్వే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం. తర్వాత కర్ణాటక రాష్ట్రం నుండి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ పట్టడకల్, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ హంపి, యాక్టెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ది హోయసాలాస్. అలాగే వెస్టర్న్ ఘాట్స్. గోవా రాష్ట్రం నుంచి చర్చెస్ అండ్ కాన్వెంట్స్. విధంగా భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 44కు చేరింది. ఇందులో కల్చరల్ సైట్స్ 35+1 అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. నేచురల్ సైట్స్ వచ్చేసి మొత్తం 7. ఫిక్స్డ్ సైట్ ఒకే ఒకటి, అది కాంచనగంగా నేషనల్ పార్క్, సిక్కిం రాష్ట్రం నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులందరికీ లింక్ ను షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.